బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. కాసేపటి క్రితమే ఆయన కన్నుమూసినట్లుగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హాస్పిటల్ వైద్యులు వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ఆయన తుది శ్వాస విడిచారు. నిన్న మధ్యాహ్నం అస్వస్థతకు గురైన రామోజీరావును ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు రామోజీరావు. ప్రస్తుతం రామోజీ వయస్సు 88 ఏళ్లు. ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం సిటీలోని నివాసానికి తరలించనున్నారు కుటుంబ సభ్యులు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. ఆయన తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. గుడివాడలో ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు రామోజీరావు. అక్కడే బీఎస్సీ పూర్తి చేశారు. 1961లో తాతినేని రమాదేవితో వివాహం జరిగింది. ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ఆయన తుది శ్వాస విడిచారు. ఇక పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు. గుడివాడ, కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించిన ఆయనకు 2 కుమారులు ఉన్నారు. కిరణ్, సుమన్ గతంలోనే మృతి చెందారు. కిరణ్ ప్రస్తుతం ఈనాడు దినపత్రికను కూడా ఆయన చూస్తున్నాడు. భార్య రమాదేవి ఉన్నారు. ఆయన పత్రికాధిపతిగా అనేక వ్యాపారాలు నిర్వహించారు. ఈనాడుతో పాటు ఒక ప్రచురణకర్తగా, చిత్ర నిర్మాతగా, వ్యాపారవేత్తగా, ఈటీవీ అధినేతగా ఆయన అనేక వ్యాపారాలు నిర్వహించారు. ప్రధానంగా మార్గదర్శి షీట్ అండ్ ప్రియా ఫుడ్స్, కళాంజలి లాంటి వ్యాపారాలు కూడా ఆయన చేశారు. రామోజీరావు ఆధీనంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ కూడా ఆయన నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం దానికి దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో ఆయన సత్కరించింది. రామోజీరావు కృష్ణా జిల్లా అంతకుముందు చెప్పినాడు 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి పేరు వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు అనేక వ్యాపారాలతో పాటు ఈనాడుకు సంబంధించి ఈనాడు దినపత్రికలో వందలాది మంది జర్నలిస్టులను తీర్చిదిద్దిన పేరు ఆయనకు వచ్చింది. దాంతో పాటు ఆయన రామోజీ ఫిలిం సిటీతో పాటు ఆయన చిట్ అండ్ మార్గదర్శి చిట్ అండ్ గత 5 ఏళ్ల నుంచి కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ అప్పటి నుంచి కూడా రామోజీ చిట్ ఫండ్ మీద అనేక ఆరోపణలు రావడం, ఆయన వాటిని తీర్చిదిద్దడం, ఇప్పుడు తారస్థాయికి చేరుకొని కేసులు కూడా ఎదుర్కొన్న సందర్భం చూసాం. ఆయన ప్రధానంగా ఎంత మార్గదర్శి చిట్ ఫండ్ ఎంత పైకి తీసుకొచ్చారో అదే స్థాయిలో ఆరోపణలు ఎదుర్కోవడం, దాంతో పాటు వాటిని ఆయన సిఐడి విచారణ కూడా ఎదుర్కొన్నారు ఆయన అనారోగ్యంతోనే. సో ఇది మొత్తం మీద రామోజీరావు ఆయన మరణాన్ని అనారోగ్యంతో చనిపోయినప్పటికీ అనారోగ్య బారిన పడి గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నాను. సొంతంగానే రామోజీ ఫిలిం సిటీలో చికిత్స పొందుతూ ఒక హాస్పిటల్లో చేరి ఆయన చనిపోయారు. దీంతో పాటు 1900 రామోజీరావు ఉద్యోగం, వ్యాపారాలు అనేక వ్యాపారాలు ఇచ్చారు. రామోజీరావు తనకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేశారు అని చెప్తారు. ముందుగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఒక అత్యున్నతమైన ఒక వ్యవస్థలను తీర్చిదిద్ది ఆ వ్యవస్థల కోసం వందలాది మందిని ఆ వ్యవస్థల్లో ఆ సంస్థల్లో పనిచేసే విధంగా ఆయన తీర్చిదిద్దాడు. 1900 హైదరాబాద్ లోనే మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించాడు 1962లో. అతని జీవితంలో ఇది తొలి వ్యాపారంగా చెప్తారు. రామోజీరావు 1962 అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ భారీ ఎత్తున చేయాలని నిర్వహించి ఆయన హైదరాబాద్ లో చిట్ ఫండ్ 1965లో కిరణ్ యాడ్స్ అన్న ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. 67-69 మధ్య కాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫర్టిలైజర్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని కూడా కొనసాగించారని చెప్తారు. 69లో రామోజీరావు ప్రారంభించిన 69లో మొట్టమొదటిగా వ్యవసాయ సమాచారంతో అన్నదాత ప్రారంభించారు. అన్నదాత పత్రిక రైతుకు సంబంధించిన రైతు లోకంలో చాలా ప్రాచుర్యం పొందింది. అది 1969లో రామోజీరావు అన్నదాత ప్రారంభించారు. 70sలో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారని చెప్తారు. దీని బాధ్యతలను అతని భార్య రమాదేవి కూడా చూసింది. రామోజీరావు కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వ్యాపారం చూసేటట్లు ఆయన తీర్చిదిద్దేవాడు. చివరికి భార్య కూడా అవుట్డోర్ ఏజెన్సీకి బాధ్యతలను కూడా ఆయన అప్పచెప్పారు. తర్వాత డాల్ఫిన్ హోటల్,
71 నుంచి 74 మధ్య విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్ ప్రారంభించారు రామోజీరావు. 70లో ఆయన అది నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించారు. రామోజీరావు ఉన్న సంస్థలో చిట్ ప్యాండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి షోరూమ్ లో ముఖ్యమైన వ్యాపారాలు కూడా నిర్వహించారు. ప్రధానంగా ఇంతకు ముందు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రామోజీరావు సంస్థ మార్గదర్శి చిట్ ప్యాండ్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిందని అనేక ఆరోపణలు ఎదుర్కొని అప్పటి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఖాతాదారుల డబ్బులు తన సొంత అవసరాలకు వాడుకున్నారని ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసు కూడా ఇటీవల నమోదు చేసింది. మార్గదర్శి ఆస్తులను కొన్నింటిని జప్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి కార్యాలయంలో ఆయన సోదాలు నిర్వహించిన సిచ్యువేషన్, రామోజీరావుని ప్రత్యక్షంగా ఆయనని కేసుకు విచారించిన సందర్భం కూడా చూస్తున్నాం. అనేక వ్యాపారాలు, దీంతో పాటు ఆరోపణలు కూడా ఆయన జీవితంలో చవిచూశాడు. అంటే జీవితంలో ఎత్తుపల్లాలను చవిచూడడంలో రామోజీరావు మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు. గొప్ప వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్ గా, ఒక వ్యాపారవేత్తగా, ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా కూడా ఆయన తెలిసిన వాళ్ళు ఇప్పుడు చూస్తారు. న్యూస్ టైమ్ అని ఒక ఇంగ్లీష్ దినపత్రికను కూడా కొంతకాలం నిర్వహించి ఆ తర్వాత మూసారు. ఈనాడు తెలుగు దినపత్రికతో పాటు న్యూస్ టైమ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కూడా నిర్వహించారు. వసుంధర పబ్లికేషన్, సితారా, అన్నదాత లాంటి పబ్లికేషన్స్ కూడా ఆయన ఈనాడు సంస్థల నుంచి మనం చూసాం. రామోజీ ఫౌండేషన్, చతుర, విపుల, అన్నదాత, తెలుగు వెలుగు, బాలభారతం పత్రికలు 2021 నుంచి కూడా ఆయన అనేక అప్పటి వరకు కూడా నిర్వహించారు. రైట్ రమేష్, థాంక్స్.